కేసు నమోదు చేశారు. ఆ కేసును హత్యానేరం కేసు కింద నమోదు చేశారు. అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేసినప్పుడు వీళ్ళు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించి వెళ్లాల్సిన అవసరం నేపథ్యంలో కోర్టుకు వెళ్ళి ఆ తొక్కిసలాటతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు. అంటే మా మీద ఉన్నటువంటి కేసును కొట్టివేయించాలి, పోలీసులు దర్యాప్తు ముందుకు సాగకుండా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టును ఆదేశించారు. ఇక్కడ కొంత పోలీసు శాఖ కూడా కొంత ప్రతిష్టగా తీసుకున్నది. తను చేసినటువంటి పొరపాటు అంటే ముందుగా ఎక్కడైనా ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు ఒక మంత్రి వెళ్ళినప్పుడు ముందుగా ఆ ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు కానీ లేకపోతే సదరుగా ఆ ఉన్నటువంటి ఆ ఏరియా డీసీపీ లేదంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. హోంశాఖ హెచ్ఓడి ఎవరు ఉంటారో వాళ్ళకు చెప్పాల్సిన అవసరం, అంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఏరియా ఉన్న కనీసం ఇన్స్పెక్టర్ కన్నా సమాచారం ఇవ్వాలి. మేము పలానా టైంలో పలానా చోటకు రావాలనుకుంటున్నాము, మీకు సమాచారం ఇస్తున్నాము, మీకు కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేయండి. వీళ్ళకి చెప్పలేదు. అయితే ముందుగా అంటే ముందు అక్కడ ప్రీమియర్ షో జరుగుతున్న నేపథ్యంలో సంధ్యా థియేటర్ వద్ద కొంత పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడం అభిమానులు కొంత రెచ్చిపోయారు. వీరావేశంతో ఊగిపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట కారణము అల్లు అర్జున్ అనే విషయంలో తెలిసింది. ఈరోజు ఈ దర్యాప్తుకు సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది, ప్రీమియర్ షో ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, ఇవన్నీ విషయంలో కొంత పోలీసులకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల నివృత్తి కోసం పిలిపించినప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా అంటే పరిస్థితులు అంటే అల్లు అర్జున్ను ప్రశ్నిస్తూనే హాస్పిటల్ తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయడము. గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్ వస్తున్నారు, మీరు వైద్య పరీక్షలు చేసి సర్టిఫికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ వైద్యులకు పోలీస్ శాఖ నుంచి సమాచారం వెళ్ళడము, అక్కడ వైద్యులు సమాయత్తం కావడం, ఇది ఒక సంచలనంగా మారింది. ఇక్కడ అల్లు అర్జున్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ విచారణ కోసం వచ్చారో ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన సమయంలోనే ఈ జరుగుతున్న పరిణామాల విషయంలో కొంత అల్లు అర్జును, శిరీష్ వీళ్ళందరూ కూడా కొంత ఏం జరుగుతుంది, ఎందుకు పిలిచారు, ఏం ప్రశ్నిస్తున్నారు, ఏం జరగబోతుంది అనే విషయంలో తెలియనప్పుడు వాళ్ళకు కూడా కొంత అర్థమైంది ఏంటంటే పోలీసులు ఈయన అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఆదివారం, సోమవారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఏదో ఒక సాయంత్రం పూట వాళ్ళు అరెస్ట్ చూపించి మేజిస్ట్రేట్ని కూడా ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ఆయనను కస్టడీకి రిమాండ్కి పంపించే అవకాశం. రిమాండ్కి పంపిస్తే రేపు కోర్టులో కేసు విచారణకు వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు శనివారం. కాబట్టి కోర్టులు పనిచేసే అవకాశాలు కుట్లేవు. దీంతో అల్లు అర్జున్ వీళ్ళు కూడా లంచ్ మోషన్ పిటిషన్ మరోవైపు హైకోర్టులో మూవ్ చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ ఏంటంటే సోమవారం వరకు ఈయన అరెస్ట్ చేయొద్దు, విచారించొద్దు. ఒకటి, ఆ తొక్కిసలాటలో మాకు సంబంధం లేదు, ఆ తొక్కిసలాట జరిగిన విషయంలో కానీ చనిపోయిన విషయంలో మాకేం సంబంధం లేదు, మా మీద కేసే నమోదు చేయొద్దని వెళ్ళాడు. రెండో అంశము, ఈరోజు మళ్ళీ అరెస్ట్ చేయకుండా ఉండాలి, ఆయన విచారించకుండా ఉండాలి, సోమవారం దాకా దానికి సమయం ఇవ్వండి అని. ఈ రెండు విషయాలు కొంత పోలీసుల పనితీరును ప్రశ్నించేందుకు అంటే వాళ్ళ విధులకు ఆటంకాలు కలిగించే విధంగా ఇవన్నాయని చెప్పేసి ఆ పోలీస్ శాఖ భావిస్తూ ఉన్నది. భావించినప్పుడు ఖచ్చితంగా పోలీసులు కూడా తమదైన శైలిలో చట్టం పరిధిలో పనిచేస్తూ మేము ఏం చేస్తాం, మేము ఏం చేయాలి, మాకు చట్టం ఏం చెప్తుంది, చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటిది అనే విషయాన్ని కానీ కృష్ణమూర్తి గారు ఇక్కడ అల్లు అర్జున్ స్పందించారు. అల్లు అర్జున్ స్పందిస్తూనే కుటుంబానికి సంబంధించి 25 లక్షల రూపాయలు సాయం చేశారు. వైద్యం ఎవరైతే పొందుతున్నారో ఆ బాలుడికి భరోసాగా ఉంటామని చెప్పారు, పూర్తిగా వైద్య ఖర్చులు భరిస్తామని చెప్పారు. సో ఇక్కడ పూర్తిగా జరిగినటువంటి సంఘటనలకు విచారం కూడా వ్యక్తం చేశారు. అంటే విచారం వ్యక్తం చేసినప్పటికీ కొంత అంటే ముందు చెప్పింది వాళ్ళు అది మాకు సంబంధం లేదు, మేము ఆ ప్రీమియం షోకి వచ్చాము అంతేగాని మాకు సంబంధం లేదు. ఎప్పుడైతే ఒత్తిడి వచ్చిందో పోలీస్ శాఖ హత్యానేరం కేసు నమోదు చేసిందో అప్పుడు మాత్రం వీళ్ళు కొంచెం దిగొచ్చినా కూడా మళ్ళీ అక్కడ వాళ్ళు పోలీసులకు కావాల్సిన సమాచారం ఇవ్వడం, పోలీసులకు కూడా కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు పోలీసు విచారణలో అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో సహకరించకపోవచ్చు, కాబట్టి అరెస్ట్ చేయాలి అని నిర్ణయించుకుని ఉండుంటచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి పోలీసులు నిర్ణయానికి వచ్చారో ఆ వెంటనే ఇటు శిరీష్ కానీ లేకపోతే అల్లు అరవింద్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంత కోర్టుకు వెళ్ళడం, హడావిడి చేయడంతో కొంత అంటే అభిమానులు ఒకవైపు అల్లు అర్జున్ పుష్ప 1, పుష్ప 2 తోటి కొంత హైప్ తీసుకొచ్చి కొంత సెలబ్రిటీలలో నంబర్ 1 సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నాడని చెప్పేసి పుష్ప 2 సినిమాలో కొంత రాజకీయ అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కొంత రాజకీయ విమర్శలు ఉన్నాయి మెగా బ్రదర్స్ మీద. ఇవన్నీ కూడా ఈ కోణంలో చూసినప్పుడు రాజకీయాలకు వస్తున్నాడు, రాజకీయ కోణంలో సినిమా ఉంది, రాజకీయ విమర్శలు ఉన్నాయి, కుటుంబాల మధ్య అంటే సినీ రంగంలోని కుటుంబాల మధ్య కూడా ఉన్నటువంటి విభేదాలు కొన్ని దీంట్లో చెప్పగానే చెప్పారు, చూపించగానే చూపించారు
అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టు చేయడం అనేది కొంత రాజకీయ కోణంలో ఉందా అన్న విషయంలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీని విషయంలో ఇప్పటికే కోర్టులో పిటిషన్ ఉంది. 2:30-3 గంటల ఆ ప్రాంతంలో కోర్టుకు సంబంధించి హైకోర్టులో ఎమర్జెన్సీ ఏదైతే పిటిషన్ వేశారో క్వాష్ పిటిషన్కి సంబంధించి విచారణకు వచ్చే అవకాశం ఉందా అంటే 2:30 విచారణ జరగబోతుందని మనకు సమాచారం అందుతుంది. సో అందులో అల్లు అర్జున్కి అనుకూలంగా రాకపోతే, ఎందుకంటే సోమవారం వరకు విచారణ చేపట్టాలి, అంతవరకు లేదన్నటువంటి నేపథ్యం హైకోర్టు చెప్తా ఉంది. సో ఈ లోపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే బెయిల్పై బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఈ లోపలనే పోలీసులు అరెస్ట్ రిమాండ్ రాసిరనుకోండి, రాసి కోర్టు ప్రొడ్యూస్ చేస్తే అక్కడ హైకోర్టులో ఉన్నది వేరు, నాంపల్లి కోర్టులో ఉన్నది. కింది కోర్టుకు వీళ్ళు తీసుకెళ్ళి హైకోర్టు ఆర్డర్ వచ్చే లోపల కింది కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకొని రిమాండ్కు ఆదేశిస్తే ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళోసారి అల్లు అర్జున్ కానీ శిరీష్ కానీ ఎవరైతే ఇప్పుడు లంచ్ మోషన్ పిలిచి మళ్ళోసారి పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ హైకోర్టు నిర్ణయం తీసుకొని విచారించి ఏం చర్యలు తీసుకోకూడదు, ఆగాలి, పోలీసులు విచారణ జరపకూడదు, అల్లు అర్జున్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అరెస్ట్ చేయకూడదు, రిమాండ్కు తరలించొద్దు. కానీ ఈ నెల 11న పిటిషన్ వేసాం, మేము నెల 11వ తారీఖున పిటిషన్ వేసామని కూడా పోలీసులకు కానీ ఇటువైపు కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలో కూడా పూర్తిగా చెప్పినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో నిరజన్ రెడ్డి చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ఆ నేపథ్యంలో చూసుకుంటే విచారణకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు మనం. ఖచ్చితంగా లంచ్ మోషన్ పిటిషన్ అంటే ఎమర్జెన్సీ కేసు కింద లంచ్ మోషన్ పిటిషన్. ఎప్పుడైనా సాధారణ పిటిషన్ను ఎప్పుడు వేస్తారు, రిజిస్టర్ చేసుకుంటారు, ఆ తర్వాత కేసు నెంబరింగ్ ఇస్తారు, నెంబరింగ్ ఇచ్చిన తర్వాత పిలిచి హియరింగ్ పిలిచే అవకాశం ఉంటుంది. కానీ లంచ్ మోషన్ పిటిషన్ అంటే అత్యవసరంలో మరి ఎమర్జెన్సీ అట్లా దాన్ని విచారించాల్సిన అవసరం ఖచ్చితంగా అది టేబుల్ అవుతుంది, న్యాయమూర్తి ముందుకు వస్తుంది. అది ధర్మాసనం ఎవరు వస్తారు, ఏకసభ్యమా ద్విసభ్యమా అనే తర్వాత విషయం అది వస్తుంది. ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపే అవకాశం ఖచ్చితంగా ఈరోజు 3:30-4 గంటలకు ఖచ్చితంగా ఈ లంచ్ మోషన్ పిటిషన్ మీద కోర్టు నిర్ణయం వచ్చే ఉంది. ఈ లోపల హైకోర్టులో ఈ పిటిషన్ వచ్చే లోపలే నాంపల్లి కోర్టులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ప్రొడ్యూస్ చేస్తే ఆ కోర్టు, అంటే ఈ కోర్టు ఆ కోర్టు డిఫరెన్స్ కాబట్టి కోర్టు ఒకవేళ రిమాండ్కు ఆర్డర్ ఇస్తే, అంటే వీళ్ళు పెట్టినటువంటి ఆధారాలు, వీళ్ళు ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలు, ఎఫ్ఐఆర్ చేర్చినటువంటి అంశాలు ఇవన్నీ పరిశీలించిన కోర్టు ఒకవేళ రిమాండ్ చేయాలని చెప్పేసి అల్లు అర్జున్కు రిమాండ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి పోలీసులు ఆదేశిస్తే ఖచ్చితంగా రిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ వేస్తారా, ఇంకొక పిటిషన్ వేస్తారా, ఇంప్లీడ్ అవుతారా, ఎవరైతే అయిందనే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే కోల్పోయిన కుటుంబ సెలబ్రిటీలు కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చేసేటువంటి పనులు సమాజం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆలోచన చేయాల్సి ఉంటుంది. మొన్న జరిగినటువంటి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన విషయంలో ముందుగా అల్లు అర్జున్ పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి వెళ్ళి ఉంటే వాళ్ళు కొంత బందోబస్తు చేసేవారు. ఒకవేళ జరిగినా కానీ అది పోలీస్ శాఖ మీదనే వెళ్ళేది అపప్రద అంతా కూడా.